Hi everyone, welcome to AKSIAS main section of free initiative. This is Santosh Koka. ఈ రోజు మన సబ్జెక్ట్ ఆర్థిక వ్యవస్థ నుంచి మనం ఒక క్వశ్చన్ అయితే తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 27th August 2024. Discuss the recent reforms in India's agricultural sector, particularly the minimum support price hikes. How have these reforms affected farmer income and the rural economy? భారతదేశ వ్యవసాయ రంగంలో ఇటీవలి సంస్కరణలు ముఖ్యంగా కనీస మద్దతు ధర పెంపులను చర్చించండి అని ఇచ్చారు. ఈ సంస్కరణలు రైతుల ఆదాయాన్ని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేశాయి అని ఇచ్చారు. రైట్, ఈ పర్టికులర్ క్వశ్చన్ కి మనకి ఈ త్రీ స్టెప్స్ బిఫోర్ రైటింగ్ ఆన్సర్ తో మనం స్టార్ట్ చేస్తున్నాం. క్వశ్చన్ రీడింగ్ అనేది 1 minute లో మనం అన్ని క్వశ్చన్ ట్యాగ్స్ కీవర్డ్స్ అనేవి ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించుకుంటాం. ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, మనకి అగ్రికల్చరల్ రిఫార్మ్స్ అనేవి ఇంపార్టెంట్ టాపిక్, దాంతోపాటు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఫోకస్ సబ్ టాపిక్. రైట్, వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్స్ కి క్వశ్చన్ ట్యాగ్స్ చూసే ముందు మనకి ఎన్ని పార్ట్స్ లో ఇచ్చారు, ఇక్కడ 2 parts లో ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ రీసెంట్ రిఫార్మ్స్ అని అడిగారు. అదేవిధంగా సెకండ్ ఎలా ఫార్మర్ ఇన్కమ్ ని రూరల్ ఎకానమీకి ఇంపాక్ట్ అవుతుంది అనేది కూడా సెకండ్ పార్ట్ లో అడిగారు. అయితే ఇక్కడ డిస్కస్ అనేది క్వశ్చన్ ట్యాగ్ గా మనం తీసుకుంటే పాజిటివ్స్ అంటే ప్రాముఖ్యత, నెగిటివ్స్ అంటే కొన్ని సవాళ్లు సమస్యలు రాస్తాం. దీనికి సంబంధించిన పరిష్కారాలు కూడా తీసుకోవాల్సిన చర్యల రూపంలో మనం చెప్తాం. రైట్, ఇది డిస్కస్ అనే కీవర్డ్ కి అర్థం. ఇలాంటి కీవర్డ్స్ మనం టోటల్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ సంబంధించి ఒక వీడియో అయితే చేసాం, చూడండి. అవి చూస్తేనే మనం ఏ క్వశ్చన్ ఎలా అడ్రస్ చేయాలనేది తెలుస్తుంది. నెక్స్ట్ హౌ అనేది నార్మల్ కీవర్డ్ కాబట్టి ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఈజ్ మన కీవర్డ్స్ బట్టి మనం కనెక్ట్ చేస్తాం. రైట్, నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ కి వచ్చే ముందు మనకి ఇక్కడ కీవర్డ్స్ అనేవి అర్థం చేసుకుంటే రీసెంట్ రిఫార్మ్స్ అంటే ఇటీవల సంస్కరణ అనేది మొదటి కీవర్డ్ ఇక్కడ. నెక్స్ట్ మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది టాపిక్, అది కూడా ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ గా తీసుకుంటాం. హౌ హ్యాస్ దీస్ రిఫార్మ్స్ అఫెక్టెడ్ ఫార్మర్ ఇన్కమ్ కి అదేవిధంగా రూరల్ ఇన్కమ్ కి సపరేట్ గా మనం ఇంపాక్ట్ అనేది రాస్తాం. అది ఇంపార్టెంట్ కీవర్డ్స్. టోటల్ 3 to 4 కీవర్డ్స్ అయితే మనం చేస్తాం. దీనికి సంబంధించిన సమస్యలు పరిష్కారాలు కూడా చెప్తాం. అంటే ఇక్కడ టోటల్ 3 to 4 to 5 మనం సబ్ హెడ్డింగ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫార్మర్ ఇన్కమ్ అండ్ రూరల్ ఎకానమీ కంబైన్ చేసి పాజిటివ్స్ నోట్ లో పాజిటివ్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ రాయొచ్చు. లేదా ఫార్మర్ ఇన్కమ్ సపరేట్ ఇంపాక్ట్స్, పాజిటివ్ ఇంపాక్ట్స్ అండ్ రూరల్ ఇన్కమ్ సపరేట్ పాజిటివ్ ఇంపాక్ట్స్ చెప్పి ఛాలెంజెస్ లోకి వచ్చి రెండింటికి కంబైన్ ఛాలెంజెస్ సమస్యలు మనం రాయొచ్చు. రైట్, డిఫరెంట్ డైమెన్షన్ లో రాయొచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ మెయిన్లీ ఫోకస్ ఆన్ బ్రెయిన్ స్టార్మింగ్. ఇక్కడ 1 minute లో మనకి ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా, అది కీవర్డ్సే కావచ్చు, ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీ మన ఆన్సర్ లో ఉండేలా చూసుకుంటాం. దానికి ఎక్సర్సైజ్ ఏంటి, ఇంపార్టెంట్ చట్టాలు ఏమున్నాయి అనేది మనం రీకాల్ చేసుకోవాలి. పాలసీస్ విధానాలు కావచ్చు, స్కీమ్స్ పథకాలు కావచ్చు, అదేవిధంగా ఇంపార్టెంట్ రికమెండేషన్స్ అంటే సూచనలకు సంబంధించి, కమిటీలకు సంబంధించి, రిపోర్ట్లకు సంబంధించి ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేనైతే కొన్ని ఇంపార్టెంట్ అన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. రీసెంట్ హైక్స్ ఇన్ ఎంఎస్పి గురించి మనం కంపల్సరీ మాట్లాడాలి కాబట్టి అది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ గా ఇక్కడ చెప్పాం. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, ముఖ్యమైన మన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన చట్టం అయితే ఉంది మనకి 1955. దానికి 2020లో సవరణ అయితే తీసుకొచ్చారు కాబట్టి ఈ రెండు మనం ఆన్సర్ రైటింగ్ లో ఉండేలా చూసుకోవాలి మన ఆన్సర్ లో. నెక్స్ట్ కమిటీస్ కి వచ్చేసరికి ఇక్కడ అశోక్ దాల్వాయ్ కమిటీ, శాంతా కుమార్ కమిటీ యొక్క రికమెండేషన్స్ కానీ రిపోర్ట్స్ కానీ ఇక్కడ మనం కంపల్సరీ ఇక్కడ మన ఆన్సర్ లో ఎక్కడో చోట ఉండేలా చూసుకున్నాం. నెక్స్ట్ పిఎం కిసాన్, ఎంజీ నరేగా, PMGSY అంటే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన లాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పథకాలు కూడా ఇక్కడ అక్కడ మనం ఉపయోగించుకున్నా చూడండి. ఎందుకంటే ఇక్కడ ఫార్మర్ ఇన్కమ్ రిలేటెడ్ గా పిఎం కిసాన్ ఉపయోగించుకుంటే రూరల్ ఎకానమీ రిలేటెడ్ గా ఈ 2 స్కీమ్స్ ని లేదా దీనికి ఇంకా ఎక్సెట్రా అని పెట్టొచ్చు, ఇంకా కొన్ని స్కీమ్స్ ఉంటాయి. సో మెయిన్లీ ఇవి మనం ఇక్కడ ఫోకస్ చేస్తాం. నెక్స్ట్ ఈ నామ్ ప్లాట్ఫామ్, మనం ఈ గవర్నెన్స్ పర్టికులర్ గా ఇనిషియేటివ్ సంబంధించి ఈ అగ్రికల్చరల్ రిలేటెడ్ గా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ నామ్ ప్లాట్ఫామ్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి సంబంధించి కూడా మనం ఇక్కడ కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. ఇది కూడా ఇంపార్టెంట్ రూరల్ ఎకానమీకి సంబంధించి. అగ్రికల్చరల్ సెన్సస్ 2021 నుంచి 22 అనేది కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. సో ఇది కూడా అగ్రికల్చరల్ రిఫార్మ్స్ రిలేటెడ్ గా మనకి ఉపయోగపడుతుంది కాబట్టి. రైట్, ఇవన్నీ ఈ కీవర్డ్స్ అన్నిటితో పాటు మనకి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ లాంటివి, నాబార్డ్ రిపోర్టు, నీతి ఆయోగ్ రిపోర్టు లేదా ఆర్బీఐ రిపోర్ట్, ఇలాంటివన్నీ మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు, రెగ్యులర్ గా రాసేవి కాబట్టి.
రైట్. ఈ పర్టికులర్ ఇంపార్టెంట్ అయితే మనం ఆన్సర్ లో ఉండేలా చూసుకోండి. రైట్. సో అయితే ఇక్కడ పరిచయానికి వచ్చేసరికి ఎంఎస్పి పై దృష్టి సారించిన భారత వ్యవసాయ రంగంలో ఇటీవల సంస్కరణలతో మనం స్టార్ట్ చేయొచ్చు. అంటే ఎంఎస్పి మీద దృష్టి సారిస్తూ భారత వ్యవసాయ రంగంలో రిఫార్మ్స్ తో మన టాపిక్ మెయిన్ టాపిక్ కాబట్టి దానికి సిఏ ఇంట్రడక్షన్ తో మనం స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ స్టాటిక్ కూడా మనం కనెక్ట్ చేస్తాం. అంటే దానికి ఏం రాయాలి, ఇటీవల మనం 2023-24 సంబంధించి కూడా ఈ హైక్స్ అనేవి పెంపు అనేది జరిగింది. సో మేజర్ గా మనకి ఇక్కడ ప్రభావంగా మనం చూసుకుంటే సంస్కరణలకు సంబంధించి ఎక్కువగా ఈ వేటి మీద తీసుకున్నారు క్రాప్స్ సంబంధించి వాటి మీద మనం మాట్లాడతాం. రైట్. అది సింపుల్ ఇంట్రడక్షన్ తో కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ తో మనం చెప్పొచ్చు. రైట్. కీలక పంటలలో మనం ఎంఎస్పి పెంపుకు సంబంధించి ఇక్కడ మాట్లాడతాం. రైట్. నెక్స్ట్ ఎంఎస్పి యొక్క సంక్షిప్త నేపథ్యం గురించి ఇక్కడ చెప్తాం. అంటే మనకి కొన్ని సంవత్సరాలుగా మనం రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించడానికి కొన్ని మార్కెట్ ధరల్లో కావచ్చు, మార్పులు కావచ్చు, తక్కువ ఆదాయం కావచ్చు, లేదా రుణం మరియు సాంకేతిక పరిజ్ఞానానికి మనకి యాక్సెసిబిలిటీ లేకపోయే సమస్యలు కావచ్చు, ఇలాంటివన్నీ ఎదుర్కోవడానికి ప్రభుత్వం వివిధ సంస్కరణలు అమలు చేసింది. అందులో ముఖ్యంగా కీలకమైంది మనకి ఎంఎస్పి గా మనం చెప్పొచ్చు. ఇక్కడ క్లియర్ కట్ గా ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ప్రెజెంటేషన్ పర్పస్ గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ నేపథ్యంలో మనం ఇక్కడ కంటెక్స్ట్ లో ఇక్కడ మనం ఏ క్రాప్స్ కి అయితే ఎంఎస్పి ఇచ్చారో అవి మనం ఇక్కడ చెప్పొచ్చు, లేదా రీసెంట్ హైక్స్ కి సంబంధించి కూడా చెప్పొచ్చు. ఫ్లో చార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఎకానమీ సబ్జెక్ట్ కాబట్టి ఫ్యాక్ట్స్ ఫుల్ ఆఫ్ ఫ్యాక్ట్స్ తో మన ఆన్సర్ అయితే కనిపించాలి. దాంతో పాటు గ్రాఫ్స్ కానీ ఇంపార్టెంట్ ఫ్లో చార్ట్స్ కానీ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటాం. రైట్. నెక్స్ట్ నిర్మాణంకి వచ్చేసరికి వ్యవసాయ రంగంలో ఇటీవలి సంస్కరణలు అనే ఫస్ట్ కీవర్డ్ తో మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం. బాడీ పార్ట్ లో 2023-24 సంవత్సరాలకు కనీస మద్దతు ధరల పెంపు అనేది మొదటి పాయింట్ గా మనం పాజిటివ్ నోట్ లో ఇటీవల సంస్కరణలుగా చెప్పొచ్చు. అంటే ఈ పెంపులు ముఖ్యంగా అశోక్ దాల్వాయ్ అంటే ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాం. ఈ పర్టికులర్ మనం ఏదైతే చెప్పుకున్నామో అశోక్ దాల్వాయ్ కమిటీ సూచించినట్లుగా ఈ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో మనం ఇది ముందుకు తీసుకెళ్ళాం కాబట్టి అది కనెక్ట్ చేయాలి కంపల్సరీ. నెక్స్ట్ పిఎం కిసాన్ పథకం విస్తరణకు సంబంధించి మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ తెలుసు చిన్న మరియు సన్నకారు రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. వారి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది కంటిన్యూస్ గా. సో ఈ పర్టికులర్ గా మాట్లాడుకుంటే ఇది ఇప్పటి వరకు మనకి ఆల్మోస్ట్ 11 కోట్ల రైతులకి ఉపయోగపడేలా ఇప్పటి వరకు రిపోర్ట్ ప్రకారం మనం మాట్లాడుకుంటే 11 కోట్ల మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మధ్య రైతులు కావచ్చు లేదా షేర్ క్రాపర్స్ కావచ్చు ఈ పథకాన్ని విస్తరించడం ద్వారా వ్యవసాయ రంగంలో ఆర్థిక సాయాన్ని విస్తరించడానికి జరుగుతుంది. కాబట్టి ఇది రూరల్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇంపార్టెంట్. అంటే ఇటీవల సంస్కరణ నేపథ్యంలో మనం కంపల్సరీ ఈ స్కీమ్ ని మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. నెక్స్ట్ వ్యవసాయ మార్కెట్ సంస్కరణల పరిచయం అనేది కూడా ఇక్కడ కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఈనా అంటే ప్రతి పాయింట్ కి మనం ఇలాంటి పాయింట్స్ అనేవి హెడ్డింగ్స్ అనేవి అందరి ఆన్సర్స్ లో ఉంటాయి. బట్ దీనికి జస్టిఫికేషన్ పార్ట్ లో ఇలాంటి కమిటీస్ కానీ లేదా ఈ ఇంపార్టెంట్ కీవర్డ్స్ లాంటివి ఇలాంటి పర్టికులర్ రిపోర్ట్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ ఉండాలి. అవి ఉంటేనే మనకి మార్క్స్ అయితే గెయిన్ చేయగలం కంపేర్ టు అదర్స్. రైట్. ఇక్కడ ముఖ్యంగా ఈనా జాతీయ వ్యవసాయ మార్కెట్ వేదిక ఏదైతుందో ప్లాట్ఫామ్ లాంటివి మనం జోడిస్తాం. దాంతో పాటు మనకున్న అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే ఉందో వ్యవసాయ మౌలిక సదుపాయ నిధికి సంబంధించి కూడా ఈ అభివృద్ధి చేయడానికి పెంచారు. ఇది పంట చేతికి అందిన తర్వాత నష్టాలను తగ్గించే విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్ వ్యవసాయ మార్కెట్లో వినియోగించుకోవడం కోసం ముఖ్యమైన వస్తువుల చట్టానికి అంటే ఇక్కడ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది మనకి 1955 లేదా 2022 సవరణలు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. తద్వారా రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడంలో ఎక్కువ స్వేచ్ఛ పొందగలుగుతున్నారు కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. రైట్. ఇలాంటివన్నీ ఇక్కడ మనం ఏం చేసాం పాయింట్స్ అనేవి 3 కనిపించాయి. బట్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఒక 4-5 ఇక్కడే ఇంక్లూడ్ చేసాం. రైట్. అది మన ఆన్సర్ లో కనిపించాలి కంపల్సరీ. ఇంప్రెషన్ అనేది ఎగ్జామినర్ కి క్రియేట్ చేసే అవకాశం దీని వల్ల వస్తుంది. నెక్స్ట్ రైతుల ఆదాయంపై ప్రభావం అనేది సపరేట్ గా రాసాం. ఇక్కడ సెకండ్ కీవర్డ్స్ అడ్రస్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఫస్ట్ మనం చూసుకుంటే రైతుల ఆదాయం పెరుగుదల అనేదే మొదటి ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ పరిష్కార సర్వే ఏదైతుందో 2021 సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎంఎస్పి పెంపులు రైతుల ఆదాయాన్ని ప్రత్యక్షంగా పెంచాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో వ్యవసాయ కుటుంబాల సగటు నెల ఆదాయం 10,218 రూపాయలు ఉందని ఇక్కడ చెప్పారు.
రైట్. ఇలాంటి ఫ్యాక్ట్సే మనకి ఇంపార్టెంట్. అంటే ప్రతి టాపిక్ కి మనం ఇలాంటి ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, బట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి కంపల్సరీ. అంటే ఇక్కడ 10,000 అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. సో మనకి ఇచ్చేది పిఎం కిసాన్ ద్వారా మనకి 6,000 ఇస్తున్నారు, అంటే నెలకి కాదు ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తున్నారు సంవత్సరానికి, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా 10,000 నెలకు వస్తుందంటే 10,218 అంటే అవసరం లేదు. అప్రాక్సిమేట్ 10,000 మనం ఈజీగా గుర్తుంటుంది. బట్ ఇక్కడ రిపోర్ట్ వైజ్ ఎవరు సోర్స్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకుంటే, మనం గుర్తుపెట్టుకోవడం అంటే ఎక్కువగా పాయింట్స్ లో ఈ పాయింట్ రాయాలి ఆ పాయింట్ రాయాలి అనేది ఆల్మోస్ట్ మనకు సవాల్లో ఏం రాయాలి లేదా ప్రభావాల్లో ఏం రాయాలి అన్ని మనకి ఇప్పటికీ తెలిసిపోయి ఆల్మోస్ట్ 50 సక్సెస్ఫుల్ గా 50 వీడియోస్ అయితే కంప్లీట్ చేసాం ఆన్సర్ రైటింగ్ మీద. దేనికి ఎలా రాయాలనేది ఆల్మోస్ట్ తెలిసిపోయింది. బట్ ఇక్కడ మిస్ అవుతున్న మెయిన్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటి? ఈ రిపోర్ట్స్. ఇవే మనం ఆన్సర్ రైటింగ్ లో యాడ్ చేసుకోవాలి. అవి ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉంటే ఈజీగా మన ఎగ్జామ్ హాల్లో మర్చిపోకుండా కనెక్ట్ చేస్తాం, రైట్. అదే ఎప్పటికప్పుడు ఎక్సర్సైజే మెయిన్ ఇంపార్టెంట్. రుణాలపై ఆధారపడడానికి తగ్గించడం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. ఇక్కడ మనకి నాబార్డ్ ని మనం కనెక్ట్ చేయొచ్చు. నాబార్డ్ రిపోర్ట్ ఎక్కువగా నాబార్డ్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం మనం ఎంఎస్పి నుండి మెరుగైన ఆదాయం కారణంగా అసంఖ్యాక రైతులు అధిక వడ్డీ రేటుతో రుణాలు తీసుకోవడం తగ్గించుకున్నారు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. నాబార్డ్ రుణాలు ఇస్తుంది కాబట్టి అక్కడ తెలుస్తుంది. ఈ రిపోర్ట్ అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం. సామాజిక భద్రతను పెంచడం కూడా ఇంపార్టెంట్. అంటే మనం ఇక్కడ ఎంఎస్పి పెంపులు ఒక పక్క, పిఎం కిసాన్ వల్ల ఒక పక్క, ఈ రెండు మనకి ఆర్థిక భద్రతగా ఉపయోగపడ్డాయి అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం వచ్చేసరికి మెయిన్లీ గ్రామీణ డిమాండ్ పెరుగుదల అనేది ఇక్కడ చెప్తున్నారు. గ్రామీణలో ఎక్కువగా డిమాండ్ అంటే రైతుల ఆదాయంలో పెరుగుదల ఉండడం ఎంఎస్పి పెంపుల ద్వారా జరిగింది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ వస్తువులు, యంత్రాలు మరియు సేవలపై డిమాండ్ అయితే పెంచి మొత్తం ఆర్థిక వృద్ధికే అంటే గ్రామీణ ఆర్థిక వృద్ధికే ఉపయోగపడింది అనేది చెప్పొచ్చు. అంటే ఇది ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం మనం గ్రామీణ వినియోగం ముఖ్యంగా ఎఫ్ఎంసిజి మరియు వినియోగ వస్తువుల రంగాల్లో మనకి ఇది కనిపిస్తుంది. ఈ పెంపు అనేది గణనీయంగా పెరిగింది అనేది కూడా చెప్తున్నారు, రైట్. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఎంజీ నేరేగానే ఉపాధి కల్పన ఎప్పుడైతే వచ్చిందో మనం ఎంజీ నేరేగానే కనెక్ట్ చేయొచ్చు ఈజీగా, రైట్. ఈ పాయింట్ కనిపించి ఈ కీవర్డ్ కనిపిస్తే చాలా ఎగ్జామినర్కి అంతకన్నా ఇంపార్టెంట్ గా మనం రాయాల్సిన అవసరం లేదు. పారాస్, రైట్. మెయిన్లీ ఫోకస్ ఆన్ కీవర్డ్స్, రైట్. ఏ పర్టికులర్ పాయింట్ కి ఏ ఎగ్జాంపుల్ రాయాలి, ఏ రిపోర్ట్ రాయాలి అనేది మనం ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రామీణ మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహం అనేది మనం ఇక్కడ చూసుకుంటే మౌలిక సదుపాయాల పరంగా మనకి చాలా ఉన్నాయి. అందులో మనం ఇందాక చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన మనం ఈ రోడ్లకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలు ఇక్కడ స్థానిక నిధులతో మెరుగుపరిచిన నిధుల కారణంగా వేగం ముందుకు వెళ్తున్నారు కాబట్టి కనెక్టివిటీ కావచ్చు మార్కెట్లను చేరుకోవడానికి మెరుగుపడుతున్నారు కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సవాళ్ళు చూసుకుంటే ఎంఎస్పికి పరిమిత పరిధి అనేది ఇక్కడ చెప్పొచ్చు. అంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే కొనుగోలు వ్యవస్థ ప్రధానంగా మనం మాట్లాడుకుంటే పంజాబ్ కావచ్చు, హర్యానా వంటి రాష్ట్రాలు రైతులకు ప్రయోజనం కలిగిస్తుంది. కానీ కొన్ని బీహార్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఎంఎస్పి కంటే తక్కువ ధరలకు రైతులు తమ పంటలను అమ్ముకోవడం కొనసాగిస్తున్నారు అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ సంబంధించి మనం మాట్లాడుకుంటే మనం రిలవెంట్ ఎగ్జాంపుల్ శాంతా కుమార్ కమిటీ ఇందా చెప్పుకున్నాం కదా, ఇంపార్టెంట్ కీవర్డ్. ఇక్కడ శాంతా కుమార్ కమిటీకి సంబంధించి 2015 ప్రకారం మనం మాట్లాడుకుంటే కేవలం 6% రైతులు మాత్రమే ఎంఎస్పి వ్యవస్థ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు అనేది చెప్తున్నారు, రైట్. ఇది కూడా మనకి ఇంపార్టెంటే. ఈ ఎంఎస్పి పరిమిత పరిధి కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం. నెక్స్ట్ తగినంత మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా ఇప్పటికీ మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇక్కడ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ మనం భారతదేశ వ్యవసాయ ఉత్పత్తిలో సుమారు 30% పంట కోత అనంతర మౌలిక సదుపాయాల కొరత కారణంగా కోల్పోతుంది అనేది నివేదించింది. అంటే ఇక్కడ మనకి ఎంత నష్టం జరుగుతుంది, 30% నష్టం జరుగుతుంది. ఈ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకుంటే మన జనాభాకి తగ్గట్టు మనం ఇంకా ముందుకెళ్ళొచ్చు అనేది కూడా సమృద్ధిగా లేదా ఫుడ్ సెక్యూరిటీ ఆర్థిక లేదా ఆహార భద్రతకి సంబంధించి కూడా ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు, రైట్. మార్కెట్ ప్రాప్యత మరియు మధ్యవర్తులకు సంబంధించి మాట్లాడుకున్నా ఇక్కడ మెయిన్లీ వ్యవసాయ జనాభా గణన సంబంధించి అగ్రి సెన్సస్ అంటాం, రైట్. అది 2021 నుంచి 22 లేటెస్ట్ వెర్షన్ తో మనం మాట్లాడుకుంటే పెద్ద సంఖ్యలో రైతులు ఇప్పటికీ తమ ఉత్పత్తులను స్థానిక వ్యాపారులు లేదా మధ్యవర్తులకు విక్రయిస్తున్నారని
ఇది తేల్చింది అగ్రి సెన్సస్. అంటే ఇక్కడ మార్కెట్ ప్రాప్యత అంటే ఏంటి, యాక్సెసిబిలిటీ అనేది, మార్కెట్ యాక్సెసిబిలిటీ ఎక్కువ లేదు, అది కూడా ఇంపార్టెంటే. మధ్యవర్తుల మధ్యలో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అంటే మధ్యవర్తులు మధ్యలో వచ్చి అమ్ముకోవడం అనేది జరుగుతుంది కాబట్టి అది కూడా ఒక ఇష్యూ ఫార్మర్స్ కి, రైట్. అవసరమైన చర్యలకు వస్తే ఎంఎస్పి పరిధి విస్తరణ అనేది జరగాలి అనేది ఇక్కడ చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు పంజాబ్, హర్యానా కాదు, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా రీజనల్ గా చూసుకున్న క్రాప్స్ పరంగా అంటే అన్ని రాష్ట్రాల్లో అన్ని క్రాప్స్ కి ఉండేలా చూడాలనేది కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఒడిశా, బీహార్ లాంటివి, రైట్. మార్కెట్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కూడా ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్లను మనం ప్రవేశపెట్టాలి, రైట్. రైతుల నుండి క్రమం తప్పకుండా కొనుగోలు చేయడానికి నిర్దిష్ట సమయానికి మనకి ఇక్కడ మెయిన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు, రైట్. సో అది మనం ప్రొక్యూర్మెంట్ మెకానిజాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, రైట్. అది ఇంపార్టెంట్. వ్యవసాయ ఉత్పత్తిలో వైవిధ్యం మనకి కంపల్సరీ ఇంపార్టెంట్. అంటే రైతుల అవగాహన మరియు శిక్షణను మెరుగుపరచడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ స్కీమ్ లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, లేదా ఎంఎస్పి రేట్స్ ఎంత, ఏ క్రాప్స్ కి ఎంత ఉంటుంది, సాయిల్ హెల్త్ కార్డుకి సంబంధించి కానీ ఇలాంటి అవగాహన అంతా వాళ్ళకి ఉండాలి, అది చేయాలి. శిక్షణ కూడా వాళ్ళకి మెరుగుపరచాలి అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, రైట్. సో ఇవి మన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఫైనల్ గా 1 నుంచి 1.5 భవిష్యత్తును ఉద్దేశించి ఒక లైన్ అయితే కనెక్ట్ చేసుకుంటాం. రైతులకు విస్తృత స్థాయిలో లాభాలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం అత్యంత కీలకం. దీని ద్వారా వ్యవసాయ రంగం భారత్ను ఆర్థిక పరంగా లేదా సామాజిక పరంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థితిస్థాపక వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను రూపొందించడానికి నిరంతర మరియు సమగ్ర సంస్కరణలు అయితే అవసరం. అంటే ఇప్పటి వరకు తీసుకున్న రిఫార్మ్సే కాదు, ఇంకా తీసుకోవాలనేది కూడా మనం చెప్తాం, రైట్. సమగ్ర అంటే అందరినీ ఇంక్లూజివ్ గా మనం తీసుకోవాలి అనేది ఇక్కడ చెప్తాం, రైట్. సో లేదా ఇక్కడ రైతుల ఆదాయ లేదా రైతుల రెట్టింపు ఆదాయం అనే లక్ష్యాన్ని కూడా మనం లింక్ చేయొచ్చు, రైట్. లేదా $5 ట్రిలియన్ అంటే ఆర్థిక వ్యవస్థ అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడితే మొత్తం ఓవరాల్ కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి 5 ట్రిలియన్ మనకున్న టార్గెట్ ని కూడా లింక్ చేయొచ్చు. అంటే గోల్స్ అనేవి ఇక్కడ ప్రథమంగా కంక్లూజన్ లో లింక్ చేస్తాం, రైట్. ఫైనల్ గా మనం ఇది బెస్ట్ అప్రోచ్. అయితే ఈ రోజు రాసిన ఆన్సర్స్ చూస్తే సౌరిక రాశారు 2024-25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కు సంబంధించి 14 రకాల పంటల కనీస మద్దతు ధరను తీసుకొచ్చారని ఇక్కడ స్టార్ట్ చేశారు. వెరీ గుడ్ కరెంట్ అఫైర్స్ ఇంట్రొడక్షన్ ఇక్కడ సో మనం తీసుకోవచ్చు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తి సాధించడం మరియు ద్రవ్యోల్బణ పరిస్థితుల నివారణకు సంబంధించి ఆహార భద్రత కావచ్చు, మనకి వ్యవసాయ ధరల విధానాన్ని అమలు చేశారని ఇక్కడ లింక్ చేశారు. 1965 నుంచి 14 రకాల ఖరీఫ్ పంటలు, 10 రకాల రబీ పంటలు, మొత్తం 24 పంటలకి ప్రభుత్వం ప్రకటించిందని దానికి సంబంధించిన ఫ్లో చార్ట్ కూడా లింక్ చేశారు. వెరీ గుడ్. ఇదే మనకి నెసెసరీ వాల్యూ అడిషన్ పాయింట్ అనేది మనం చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ 2023-24 సంవత్సరంలో వరి కనీస మద్దతు ధర ఎంతుంటే ప్రస్తుత సంవత్సరం $118 పెంచి 2300గా నిర్ణయించారని, ఈ పెంపు మనకి క్రితం కంటే పర్సంటేజ్ ప్రకారం కూడా లింక్ చేశారు. ఇవి ఫ్యాక్ట్స్ అనేవి మన ఆన్సర్ లో కంపల్సరీ ఉండాలి. అత్యధికంగా నూనె గింజలైన వలిషలకు $983 మరియు నువ్వులకు 632 మద్దతు ధరని, అదేవిధంగా కనీస మద్దతు ధర మనకి పప్పు ధాన్యాలైన మినుములుగా కూడా పెంపు అనేది జరిగిందని, దాంతో పాటు మనకి నూనె గింజలైన వలసలకు పెంపు ద్వారా క్వింటా ధర కూడా పెరిగిందనేది కూడా చెప్పారు. వెరీ గుడ్. సో అయితే వ్యవసాయ రంగంలో ఇటీవల కాలంలో ఇచ్చిన ఇతర సంస్కరణలకు కూడా గురించి కూడా మాట్లాడారు. PM కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఈనాం లింక్ చేశారు ఇక్కడ. అదేవిధంగా పరపతి సంఘాల కంప్యూటరీకరణ, డ్రోన్ టెక్నాలజీ రైతులకు అందుబాటులో తేవడం, 100% ఆర్థిక సహాయం అందించడం కూడా, అదేవిధంగా ఇక్రిసైట్ అనే ఫెడరేషన్ ఆర్కిటెక్చర్ రూపొందించడం, PM కృషి సంచాయ్ యోజన ద్వారా సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కూడా జరుగుతుందని, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అని రాయొచ్చు. ఇది సింపుల్ వర్డ్సే కాబట్టి నో ప్రాబ్లం. సో PM ఫసల్ బీమా యోజన కూడా లింక్ చేశారు ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా. గుడ్. వ్యవసాయ రంగ సంస్కరణ ద్వారా రైతు ఆదాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం సంబంధించి మాట్లాడుకుంటే, ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుకుంటే 2005-14 వ్యవసాయ వృద్ధి రేటు ఎలా 3.4% ఉండగా 2015 నుంచి 2023 సంవత్సరాలకు 3.7గా నమోదైందని, భారతదేశం యొక్క జీవీఏలో వ్యవసాయ రంగ వాటా 18%గా 2024-25 ఉండవచ్చని అంచనా కూడా చెప్తున్నారు. కోవిడ్ సమయంలో ముఖ్యంగా అన్ని రంగాల వృద్ధి రుణాత్మక ఉన్న వ్యవసాయ రంగంలో వృద్ధి 3.3%తో సిల్వర్ లైన్ ఆఫ్ ఎకానమీగా నిలిచిందని
చెప్పారు. వెరీ గుడ్. సో గుడ్ పాయింట్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. అనుకూల ప్రభావాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే సాంకేతికతను ఉపయోగించుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ విధాన అభివృద్ధి, సబ్సిడీకి సంబంధించి కూడా లింక్ చేశారు. కనీస మద్దతు ధర, ఈనాం మార్కెటింగ్ సౌలభ్యం, పంట బీమా సౌకర్యం ఉన్నందున ధీమాగా వ్యవసాయం చేయడానికి అవకాశం. ప్రతికూల ప్రభావాలకు వచ్చేసరికి గ్రామీణ ప్రాంత రైతులకు సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా అందుబాటులో లేకపోవడం, నిరక్షరాస్యత అంటే ఇక్కడ ఆర్థికంగా కూడా చెప్పొచ్చు. రైట్, సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు అలవాటు పడడం, ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన లేకపోవడం. అవగాహన సదస్సుల నిర్వహణ ద్వారా ప్రస్తుతం ఉన్న సంస్కరణ వ్యవసాయంలో అవలంబిస్తూ అన్నదాత ఆర్థికాభివృద్ధి ద్వారా మరియు వ్యవసాయ ఎగుమతుల ద్వారా భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు అన్నపూర్ణగా నిలుస్తుందని చెప్తున్నారు. వెరీ గుడ్. సో ఇక్కడ మనం రైతుల ఆదాయ రెట్టింపును కానీ లేదా $5 ట్రిలియన్ లక్ష్యాన్ని కానీ మనం కనెక్ట్ చేయొచ్చు. అవి ఎప్పుడు లక్ష్యాలు కనెక్ట్ చేసే ఉద్దేశంతో కంక్లూజన్ ని మనం తీర్చిదిద్దాలి కంపల్సరీ. ప్రోటీన్ ఓన్లీ అదే కాకుండా రైతులకు సంబంధించి ఏదైనా ఇక్కడ అగ్రికల్చరల్, ఫార్మర్స్ ఈ రిలేటెడ్ గా ఏదైనా మనం లక్ష్యాన్ని లింక్ చేయొచ్చు. రైట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే ఇక్కడ కొన్ని మనం కొంత లెందీ అయితే ఆన్సర్ అయితే లెందీగా కనిపిస్తుంది, అది కొంత చూసుకోండి. రిపీటెడ్ పాయింట్స్ అనేవి మనం తగ్గించే అవకాశం అయితే ఉంది. సో ఈ నూనె గింజలకు సంబంధించి రైట్ ఒక 1-2 పాయింట్స్ అయితే ఇక్కడ మనం కట్ చేయొచ్చు. అదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే వ్యవసాయ సంస్కరణ ద్వారా రైతు ఆదాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం రెండు మనం మాట్లాడుతున్నప్పుడు అనుకూల ప్రభావాలు అదే విధంగా ప్రతికూల ప్రభావాలు స్ట్రైట్ గా రాసేయండి. ఇక్కడ మనం ఈ పర్టికులర్ విషయాలన్నీ కొంత మనం తగ్గించాలి. రైట్. సో క్లియర్ కట్ గా ఉండాలి, షార్ట్ ఆన్సర్ కాబట్టి సో అది కొంచెం చూసుకోండి రిమైనింగ్ గా. ఓకే. సో ఓవరాల్ మనకి తీసుకోవాల్సిన చర్యలు సవాళ్ళకి సంబంధించి మనకు స్పేస్ ఉంచేలా చూసుకోవాలి. అంటే ఎక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనం ల్యాక్ చేస్తున్నాం అనేది కూడా కన్సైజ్ చేసే ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనిపించాలి. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎన్ని కీవర్డ్స్ ఇచ్చినా మనం అదే దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఒక పాయింట్ రాస్తున్నామా, దానికి ఎగ్జాంపుల్ రాస్తున్నాం అంతే. మనం అది డిస్క్రైబ్ చేయలేదేమో, డీటెయిల్ గా రాయలేదేమో అనే డౌట్ అయితే ఉండనవసరం. రైట్. ఓవరాల్ గా ఈ ఆన్సర్ కి మనకు 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెల్ డన్. సో అలా రాస్తూ ఉండండి. గ్రాఫ్స్ ఇంక్లూడ్ చేశారు, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేశారు. ఈ పర్టికులర్ టాపిక్ ఏం అవసరమో అన్ని ఈ ఆన్సర్లు అయితే ఉన్నాయి. ఇంట్రడక్షన్ నుంచి గ్రాఫ్ కావచ్చు, అదేవిధంగా ఫ్లో చార్ట్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇంపార్టెంట్ స్కీమ్స్ కావచ్చు. అదర్ దెన్ దట్ మనం అనుకున్న పర్టికులర్ ఈనాం కూడా లింక్ చేసుకున్నారు. సో అగ్రికల్చరల్ సెన్సెస్ కూడా మనం లింక్ చేసుకుంటే ఇంకా బెటర్ 2021 నుంచి 2022. దాంతోపాటు అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కూడా లింక్ చేశారు. ఇంకొకటి ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ ఏదైతే ఉందో 1955, 2020 సవరణ కూడా లింక్ చేయొచ్చు అక్కడక్కడ. రైట్. ఇలాంటి మనం ఫోకస్ చేస్తుంటే ఇది ఇంపార్టెంట్, ఇది ఇంక్లూడ్ చేయాలి అనేది కాదు. మనం ముందు చట్టాలు దీనికి సంబంధించిన మన టాపిక్ సంబంధించిన చట్టాలు ఏమన్నా ఉన్నాయా, పాలసీస్ ఏమన్నా ఉన్నాయా, ఇంకా సూచనలు ఏమన్నా ఉన్నాయా, సుప్రీంకోర్టు కేసెస్ ఏమన్నా ఉన్నాయా, ఆర్టికల్స్ ఏమన్నా ఉన్నాయా, ఒకే సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు. అంటే ఎకానమీ ఇస్తే ఎకానమీ పరంగానే ఆలోచించకూడదు, డిఫరెంట్ డైవర్స్ డైమెన్షన్స్ లో కూడా రాయొచ్చు. అంటే అక్కడక్కడ ఆర్టికల్స్, అక్కడక్కడ మనం పర్టికులర్ మన పాలసీస్, మన చట్టాలు కూడా కనిపిస్తున్నాయంటే వీడు నార్మల్ గా చదవట్లేదు, సో ఒక జనరలైజ్డ్ గా చదువుతున్నాడు అనేది మనకి ఇంప్రెషన్ అయితే కలుగుతుంది ఎగ్జామ్ దగ్గర. అదే మనకు కావాలి. సో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అదే మన మెయిన్ వెపన్ అనమాట. రైట్. దాని మీద ఫోకస్ చేయండి. సో అక్కడక్కడ ఎగ్జాంపుల్స్ కానీ, పాలసీస్ కానీ, రిపోర్ట్స్ కానీ, ఇండిసెస్ కానీ రిలవెంట్ ఏమున్నాయి అనేది మనం బ్రెయిన్ స్టార్మింగ్ లో చాలా వర్క్ చేస్తూ ఉంటారు డైలీ. రైట్. సో మెయిన్ సెక్షన్ ఫ్రీ ఇనిషియేటివ్ డే 52 క్వశ్చన్ ఫర్ 28 August 2024 discuss the potential of quantum computing in transforming industries such as cyber security, healthcare and finance in India. What are the challenges in its adoption? భారతదేశంలో సైబర్ భద్రత, ఆరోగ్య సంరక్షణ మరియు ఫైనాన్స్ వంటి పరిశ్రమల మార్చడంలో క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క సామర్థ్యాన్ని చర్చించండి అని ఇచ్చారు. దాని స్వీకరణలో సవాళ్ళు ఏమిటి అని కూడా ఇచ్చారు. రైట్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మరో కొత్త టెక్నాలజీ రిలేటెడ్ గా మనం ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం కంప్లీట్ చేసాం. రైట్. సో ఇలాంటి తరుణంలోనే ఇంపార్టెంట్ టెక్నాలజీ ఇది. అప్లోడ్ యువర్ ఆన్సర్స్ అండ్ సబ్మిట్ ఇన్ ద యాప్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.